వారింట మళ్ళీ మరోసారి పంచాయతీ హీట్ పెరిగింది. తండ్రితో మాట్లాడాలంటూ జల్పల్లి నివాసం మోహన్ బాబు ఇంటి దగ్గర మనోజ్ చేరుకోవడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాము. రంగారెడ్డి జిల్లా జల్పల్లిలో మోహన్ బాబు ఇంటి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తండ్రితో మాట్లాడేందుకు ఇంట్లోకి వెళ్లాలని మనోజ్ ప్రయత్నం చేశాడు. కానీ గేటు తీయకపోవడంతో గేటు బయట ఆయన బైఠాయించిన దృశ్యాలను చూస్తున్నాము. ఉద్రిక్తత నేపథ్యంలో పోలీసుల్ని మోహరించారు. మోహన్ బాబు ఇంటికి 2 కిలోమీటర్ల నుంచి ఆంక్షలు పెట్టారు. నిన్న మనోజ్ ఫిర్యాదుతోటి ఫ్యామిలీలో మళ్లీ మొదలైంది వివాదం. తన కారు విలువైన వస్తువులను దొంగిలించారు అంటూ నార్సింగి పిఎస్లో ఫిర్యాదు చేశారు మనోజ్. జల్పల్లి ఇంట్లోకి 150 మంది చొరబడ్డారని ఫిర్యాదు చేశారు. తన కార్లు ఎత్తికెళ్లారంటూ సీసీ ఫుటేజ్ పోలీసులకు ఇచ్చాడు మనోజ్. తండ్రి మోహన్ బాబుతో మాట్లాడేందుకు మనోజ్ ప్రయత్నించాడు. ఇవాళ ఇంటి ముందు నిరసనకు దిగాడు మనోజ్. నా జుట్టు విష్ణు చేతికి వెళ్ళాలి, నా జుట్టు మనోజ్ జుట్టు నా చేతికి కావాలి నాయన అంటే, సరే బిడ్డ వాడి జుట్టు నీకు ఇస్తారని మాట ఇచ్చారు. అంతకు మించి నేను అది ఇవ్వట్లేదు. క్యాంపస్ అడిగాను, చేసే మనీ స్విండలింగ్ గురించి అడిగాను, ఆ డబ్బు విష్ణు చేసే దొంగతనాల గురించి అడిగాను, పిల్లల దగ్గర దోచుకునే దాని గురించి అడిగాను, లోకల్ ప్రజలను దోచుకునేది అడిగాను, ప్రూఫ్ని హ్యాండ్ ఓవర్ చేశాను. అన్నీ చేస్తున్నాను సార్. దయచేసి అడగండి. నా జుట్టు విష్ణు చేతికి వెళ్ళాలి, నా జుట్టు మనోజ్ జుట్టు నా చేతికి కావాలి నాయన అంటే, సరే బిడ్డ వాడి జుట్టు నీకు ఇస్తారని మాట ఇచ్చారు. అంతకు మించి నేను అది ఇవ్వట్లేదు. క్యాంపస్ అడిగాను, చేసే మనీ స్విండలింగ్ గురించి అడిగాను, ఆ డబ్బు విష్ణు చేసే దొంగతనాల గురించి అడిగాను, పిల్లల దగ్గర దోచుకునే దాని గురించి అడిగాను, లోకల్ ప్రజలను దోచుకునేది అడిగాను, ప్రూఫ్ని హ్యాండ్ ఓవర్ చేశాను. అన్నీ చేస్తున్నాను సార్. దయచేసి అడగండి. తాజా ఇన్సిడెంట్ తోటి మంచు వారింట మరోసారి పంచాయతీ హీట్ పెరిగింది. తండ్రితో మాట్లాడతానంటూ జల్పల్లిలో నివాసం ముందు మోహన్ బాబు నివాసం ముందు ఇంటి బయట మనోజ్ వెయిట్ చేస్తూ ఉన్న దృశ్యాలను చూస్తున్నాం. అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ కంటిన్యూ అవుతోంది. రంగారెడ్డి జిల్లా జల్పల్లిలో మనోజ్ మోహన్ బాబు ఇంటి ముందు పోలీసులతో మాట్లాడుతున్న దృశ్యాలను కూడా చూస్తున్నాము. మీడియాతో మాట్లాడుతూ మనోజ్ భావోద్వేగానికి గురయ్యారు. నా ఇంట్లోకి నన్ను వెళ్ళనివ్వండి అంటూ మనోజ్ వేడుకుంటున్న దృశ్యాలను చూస్తున్నాము. తల్లి మీద ప్రమాణం చేస్తున్నా, ఏ రోజు నేను ఆస్తి కోసం కొట్లాడలేదు అంటున్నాడు. విష్ణుకి నేనంటే కుళ్ళు అంటున్నాడు మనోజ్. కోర్టు ఆర్డర్ ఉన్నా సరే నన్ను లోపలికి వెళ్ళనివ్వట్లేదని, తప్పుడు సంతకాలతోటి కోర్టులను సైతం పక్కదారి పట్టిస్తున్నారని మనోజ్ ఆరోపిస్తున్నాడు.